డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. అమ్మ, ప్రతి మనిషికి తోడు అనేది చాలా అవసరం. అంటే ముఖ్యంగా అమ్మ తోడు వేరుంటుంది, నాన్న తోడు, పిల్లల తోడు, ఈ తోడులన్నీ డిఫరెంట్ ఉంటాయి. మనకు లైఫ్ పార్ట్నర్, మన జీవితంలో సగభాగం కావాలి అన్న తోడు అనేది, దాని ప్లేస్ అనేది డిఫరెంట్. ఆ స్పేస్ అనేది చాలా డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. సో అంటే కొందరికి విధిరాత అందరికి ఒకటిగా ఉండదు కాబట్టి మధ్యలో ఎన్నో ఘోరాలు, విడిపోవడాలు, లేకపోతే చనిపోవడాలు, ఇటు భార్య కానీ భర్త కానీ జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మాకు ఒక పార్ట్నర్ కావాలి. ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా మనకు ఒక తోడు కావాలి అనుకుంటాం. మనం పడుకునేటప్పుడు పక్కన ఒక పార్ట్నర్ ఉంటే, మనకు వచ్చిన పెయిన్ షేర్ చేస్తే మన కన్నీళ్లు తుడవనికి ఆ పార్ట్నర్ చేతితో తుడిపించుకునేంత విలువ ఎవ్వరు తుడిచినా కూడా రాదు, తీరదు. సో అంటే పార్ట్నర్కి, లైఫ్ పార్ట్నర్ అంటే అంత ఇంపార్టెంట్. మరి అలా పార్ట్నర్ విధిరాతలో, సుగంలో, జీవితంలో వెళ్ళిపోయిన వాళ్ళకి మళ్ళా రెండో పెళ్లి అనేది నిజంగా మెచ్చుకోవాల్సిందే. బట్ దీనికి చాలా మంది నెగిటివ్ కూడా చెప్తారు. రెండో పెళ్లి చేసుకుంటే అదొక పెద్ద తప్పులాగా క్రియేట్ చేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? నిజంగా అది కరెక్టా, రాంగా? నేను ఒకటే చెప్తానండి. ఇప్పుడు ఒక అమ్మాయి, ఒక ఆడతను లేకపోతే మగతను రెండో పెళ్లి చేసుకుంటే దానివల్ల సొసైటీకి ఏం నష్టమో నాకు చెప్పండి. సొసైటీకి ఎప్పుడు నష్టం జరుగుతుందంటే, వాళ్ళు చేసుకున్న పెళ్లి వల్ల సొసైటీకి ఏమన్నా నష్టం జరిగితే, యాంటీ సోషల్ యాక్టివిటీ అయితే ఎస్, నువ్వు దాని గురించి మాట్లాడు. అది వాళ్ళ వ్యక్తిగత జీవితం అండి. మీరెవరు, నేనెవరు మాట్లాడడానికి? ఎందుకు వాళ్ళు మళ్ళీ విడిపోయారో, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో మీకు నాకు సంబంధం లేని విషయం కదా. మనం మాట్లాడడానికి మనకి ఎటువంటి రైట్ లేదు. ఎప్పుడు మనం కమెంట్ కూడా చేయకూడదు. ఒకవేళ ఎవరైనా వచ్చి కష్టం చెప్పుకుంటే, అమ్మా ఇది జరిగిందా, జాగ్రత్త, నువ్వు చేసుకోవాలనుకుంటున్నావా, చేసుకో. అది ఎప్పుడు కూడా మనము ఎవ్వరికి ఈ పెళ్లి విషయంలో కానీ, విడాకుల విషయంలో కానీ ఎప్పుడు మనం సలహాలు ఇవ్వకూడదండి. కరెక్ట్, ఓకే? ఎప్పుడు ఇవ్వకూడదు. ఎప్పుడు అంటే, రేపొద్దున ఒకవేళ బాగుండి వాళ్ళు కలుసుకోవాలనుకుంటే, ఈమె చెప్పినందువల్ల మేము విడిపోయామని కానీ, ఇదిగో నువ్వు చెప్పినందువల్ల నేను పెళ్లి చేసుకున్నానని కానీ మీరు ఎవ్వరు మనం అనకూడదు. సో అది నీ ఇష్టం. నువ్వు ఎందుకంటే భరించదానివి నువ్వు కదా, మనం ఎందుకు మాట్లాడాలి? సో ఇందులో మీరు అన్నట్టుగా సెకండ్ మ్యారేజ్ అనేది నేనైతే 100% సపోర్ట్ చేస్తానండి. ఎందుకు చేసుకోకూడదండి? ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుందండి, ఒక 22, 23 ఏళ్ళ అమ్మాయి, దురదృష్టవశాత్తు కాళ్లపార అని ఆరకముందే ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చో, లేకపోతే ఏ యాక్సిడెంట్లోనో చనిపోతాడు అంటే చేసుకోకూడదా? జీవితాంతం 100 సంవత్సరాలు అట్లాగే బతకాలా? అలా ఏం లేదు. మనం ఎందుకు కమెంట్ చేస్తాం? సో కాబట్టి తప్పకుండా చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఆ భర్తతో 100 సంవత్సరాలు కలిసి ఉండాలనే ఒక ఆశలతో ఉంటది కాబట్టి, ఆమె ఊహించింది తన జీవితంలో జరిగిపోయింది కాబట్టి చుట్టుపక్కల ఉండేవాళ్ళు గుచ్చడం మానేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నువ్వు మా ఇంటికి వచ్చావు, నా కొడుకు చనిపోయాడు, నీ వల్లే చనిపోయాడు, నువ్వు దురదృష్టవంతురాలివి, నీ రాత అంతే, ఇలాంటి మాటలు చాలా మంది మాట్లాడతారండి. ఓకే, అది చాలా చాలా బాధాకరం. సో ఇప్పుడు భర్తను పోగొట్టుకున్న అమ్మాయి ఆ చిన్న ఏజ్ లో ఎంత ఫేస్ చేస్తుందండి. సో నువ్వు మాట్లాడకు. నీకు ఇప్పుడు ఒకవేళ అమ్మాయి కష్టం తీర్చే మంచి మనసు నీకు లేకపోతే పక్కకు వెళ్ళిపో. ఆమె గురించి నువ్వు మాట్లాడకు. సో తల్లిదండ్రులు మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ అమ్మాయికి కొంచెం టైం ఇవ్వండి. ఆ బాధలో నుంచి బయటికి రానివ్వండి. ఆ అయిన గాయము మాననివ్వండి. ఆ మానక ముందే ఇది కట్టేసుకో, నువ్వు పెళ్లి చేసుకో అంటున్నారు. సో అమ్మాయికి అసలు పెళ్లి చేసుకోవాలనుందో లేదో, లేకపోతే కొన్ని రోజులు ఒంటరిగా ఉందామనిందో, ఏమో తన డెసిషన్ ఎందుకు వెంటపడి మళ్ళీ పెళ్లి చేసి మళ్ళీ ఇంకొకటి ఏదో జరిగి అంటే మళ్ళీ చనిపోవడమో, లేకపోతే చెప్పలేమండి. మన రాత బాగాలేకపోతే మన చేతుల్లో లేనిది. సో తల్లిదండ్రులు దయచేసి ఇలాంటి జరిగినప్పుడు, ట్రాజడీ జరిగినప్పుడు మాత్రము పిల్లలకు కొంచెం టైం ఇవ్వండి. లెట్ దెమ్ టేక్ దేర్ ఓన్ టైం. ఒకవేళ అమ్మాయి మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి, అమ్మా నేను పెళ్లి చేసుకుంటానంటే మీరు సంబంధాలు వెతకడం మొదలు పెట్టండి. ఇదిగో పక్కన వాళ్ళు అడుగుతున్నారు, మీ అమ్మాయి భర్త పోయి చాలా రోజులు అయింది కదా, ఎప్పుడు పెళ్లి చేస్తున్నారు అని అడిగే వాళ్ళను చెప్పు తీసుకొని మొహం మీద కొట్టండి. వాళ్ళకి సంబంధం లేని విషయాలండి. ఈ పక్కన చుట్టుపక్కల వాళ్లకు అనవసర విషయాలన్నీ మాట్లాడాలి.
సో అందుకని వాళ్ళ గురించి మీరు రెస్పాండ్ అవ్వకండి. ఆ అమ్మాయిని చక్కగా ఫ్రెండ్స్తో గడపనియండి కొన్ని రోజులు, లేదా ఆఫీస్లో పనిచేస్తుంటే ట్రిప్కి వెళ్ళనియండి, కొంచెం రిలాక్స్ అవనియండి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, తను ఫిజికల్గా మెంటల్గా రెడీగా ఉన్నప్పుడు అప్పుడు మీరు మాట్లాడండి. ఎస్ అమ్మ, అంటే ఇప్పుడు మీరు అయితే ఒక చిన్న యుక్త వయసు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. అదే అంటే తోడు అనేది ఏ వయసుకైనా బ్రతికినంత కాలం ఒక మనిషి తోడు కోరుకోవడంలో తప్పు లేదు అని నా ఫీలింగ్. లేదు, అంటే దానికి వయసుతో సంబంధం లేదు. అంటే కొంచెం పెద్ద ఏజ్ వచ్చినాక కూడా వీళ్ళకి ఈ వయసులో రెండో పిల్లట పాపం కించపరుస్తూ మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే అందులో ఏమైనా తప్పు ఉంటుందా? అంటే ఆ వయసులో వాళ్ళు ఒక తోడుని కోరుకుంటారు. రేపు మాకి అక్కడ ఆ వయసు వాళ్ళు కోరుకునేది ఏంటంటే మాకేమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే మమ్మల్ని చూసుకోనికి ఒకరు కావాలి, అది భార్యనో భర్తనో అయితేనే బాగా చూసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో ఒక తోడు కోసం పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాని కూడా తప్పులు పట్టే వాళ్ళు ఉన్నారు. అంటే అట్లా కూడా ఆ వయసులో పెళ్లి చేసుకోవడం కరెక్టా రాంగా? మీ రాంగ్ కాదండి, నేను చెప్తున్న రాంగ్ ఏది కాదండి. ఎవ్వరు రెండో పెళ్లి చేసుకున్నా, 80 సంవత్సరాల వాళ్ళు పెళ్లి చేసుకున్నా తప్పు లేదు. అది వాళ్ళ వ్యక్తిగతమైన జీవితం, వాళ్ళ డెసిషన్. మీకు నాకు ఈ సొసైటీకి ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదండి. మీరు అన్నట్టుగా సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు విడాకులు తీసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. విడాకులు తీసుకున్నా లేదా భర్త చనిపోయినా తీసుకోవచ్చు. సో ఎందుకు చేసుకోవచ్చు అంటే, వాళ్ళు ఏ కారణం వల్ల విడిపోయారో, ఎటువంటి పరిస్థితులలో వాళ్లకు ఇట్లాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందో అది వాళ్ళకే తెలుసు. మీకు నాకేం తెలుసు అండి? అంటే విడిపోయినంత మాత్రాన మళ్ళీ పెళ్లి చేసుకోకూడదని ఉండదు అని ఏమన్నా రూల్ ఉంటుందండి? అలాంటిది ఏం లేదు. వాళ్ళు పెళ్లి చేసుకుంటే మీకేంటి ప్రాబ్లం? చేసుకోనివ్వండి. వాళ్ళు కనీసం అంటే ఇప్పుడు నడుస్తూ నేను పొరపాటున కింద పడ్డానండి, నేను లేచి మళ్ళీ నిలదొక్కున్న లైఫ్ నేను ముందు కరెక్ట్ గా నడుచుకుంటూ వెళ్తానేమో. సో ఆ ఛాన్స్ ఎందుకు మనం ఇవ్వకూడదండి వాళ్ళకి? సో అందులో ఏమీ తప్పులేదండి. కాకపోతే ఏంటంటే చేసుకుంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒకసారి మళ్ళీ ఆలోచించుకోండి. సో నా జీవితంలో ఇంతకు ముందు జరిగినది మళ్ళీ జరగకుండా, అలాంటి వాళ్ళు రాకుండా, సో మీరు డైవోర్స్ తీసుకున్న తర్వాత, అంటే చట్టబద్ధంగా తీసుకున్న తర్వాత మాత్రమే మీరు పెళ్లి గురించి ఆలోచించండి. చేసుకున్న తర్వాత కంప్లీట్ గా మీ పాత లైఫ్ లేదు. మీరు ఇవాళే పుట్టారు, నిన్న లైఫ్ లేదు, మీకు ఇవాళే పుట్టారు. ఇది ఒక కొత్త జన్మ, ఇది పునర్జన్మ అనేది ఇటు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఆలోచించుకోండి. పాత లైఫ్ గురించి అతను మాట్లాడకూడదు, ఈమె కూడా మాట్లాడకూడదు. మా ఆయన ఎలా చేసేవాడు ఇంతకు ముందు ఆయన, కొంతమంది ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడతారండి. అవునా, నువ్వు ఇలా చేసావా, మా ఆవిడ చాలా బాగా చేసేది మరి నీకు నచ్చకనే కదా వదిలేసి వెళ్ళొచ్చు, మళ్ళీ నువ్వు ఆమె ప్రస్తావన ఎందుకు తీసుకొస్తావు? సో అందుకని అట్లాంటిది ఎవ్వరూ మాట్లాడకండి. వాళ్ళు కానీ వీళ్ళు కానీ, అటువైపు కానీ ఇటువైపు కానీ, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మాట్లాడకండి. ఇప్పుడు ప్రస్తుత లైఫ్ ఏంటి, మనం ఎలా బతకాలి అనేది ఆలోచించుకొని చేసుకొని హాయిగా ఉండొచ్చండి. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తానంటే అందులో కూడా మళ్ళీ తొందరపడేసి చేసుకొని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చేసుకోవడం. మళ్ళీ ఎప్పుడైనా జీవితంలోనండి దేనికైనా సెకండ్ ఛాన్స్ ఉండొచ్చు, కానీ మళ్ళీ 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 పెళ్లిళ్ళు అనే జోలికి వెళ్ళకండి. ఒక్కసారి మీ విధివశాత్తు విడిపోతే రెండో ఛాన్స్ మీకు ఇచ్చినప్పుడు ఆ ఛాన్సే లాస్ట్ అనుకోండి. మీరు జీవితంలో అతడితో బాగుండడానికి మీరు ప్రయత్నించండి. సో విడిపోవడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే, ఇంకా అతడు అంటే మీరు అన్నట్టుగా అతని ఫ్యామిలీ లైఫ్కు పనికిరానప్పుడు, లేకపోతే అతనికి ఇంకొక సంబంధాలు ఉన్నప్పుడు, లేకపోతే మీకు అబద్ధాలు చెప్పి వేరే తిరుగుతున్నప్పుడు, ఓకే, అటువైపు కానీ ఇటువైపు కానీ మీరు విడాకులు తీసుకుంటారు. సో ఆ తప్పులు ఏవైతే అతను చేశాడో మీరు చేశారో అవి మళ్ళీ జరగకుండా ఈ లైఫ్లో మీరు చూసుకోండి. అంతేగాని చేసేసుకొని మళ్ళీ లేదండి ఫస్ట్ చెడిపోయింది రెండోది కూడా నాకు వచ్చి రాలేదండి, ఎన్ని ఛాన్సులు తీసుకుంటావు కదా? ఈ లైఫ్ ఏంటో ఇప్పుడు తీసుకున్నావు కదా, ఇప్పుడే నీ డెసిషన్ ఏంటో మార్చుకొని ఇప్పుడే రెక్టిఫై చేసుకొని అతనితో సుఖంగా ఉండడానికి ట్రై చేయి. నీకు నచ్చలేదు ఏమండి, ఇదిగోండి నాకు నచ్చదు, ఇదిగో అమ్మా ఇది నాకు నచ్చదు, మీరిద్దరు మాట్లాడుకొని ఉండండి. అంటే జనరల్ గా అంటే కొంతమంది అంటే ఈ మధ్య కాలంలోనండి పెళ్లి చేసుకోవడానికి తొందరే, విడాకులు తీసుకోవడానికి కూడా తొందరే. సో అలాంటి వాళ్ళు కూడా తొందరపడి ఎప్పుడైనానండి రాధగారు జీవితంలో దేనికి మనం తొందరపడి డెసిషన్ తీసుకోకూడదండి. ఆవేశంలో తీసుకున్న డెసిషన్స్ ఎప్పుడు కరెక్ట్ కావు. ఒక్కసారి ఆలోచించుకొని మీరు కరెక్ట్ గా నిర్ణయం తీసుకొని చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా మీ డెసిషన్ మీరు తీసుకొని చేసుకోండి. ఓకే. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇది మూడో వాళ్ళు, ఏది భర్త చనిపోయిన వాళ్ళు
భార్య చనిపోయిన వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత 60, 70, 55 ఇయర్స్ వచ్చిన తర్వాత పిల్లల బాధ్యతలంతా తీరిపోయి పిల్లలు మిమ్మల్ని చూసుకోలేని పరిస్థితిలో ఉన్నా కూడా చూసుకోవటం లేదు అనుకున్నప్పుడు మీ ఇద్దరు అంటే ఏదో 2-3 వాళ్ళు కొంతమంది కూడా కండక్ట్ చేస్తున్నారండి ఇప్పుడు 50-60 ఇయర్స్ దాటిన వాళ్ళకు కూడా మళ్ళీ రెండో వివాహం అని చెప్పేసి కానీ ఆవిడెవరో బాగానే చేస్తున్నారు పాపం. సో అలాంటి చేసుకున్నా కూడా తప్పు లేదండి. కాకపోతే ఏంటంటే ఫైనాన్షియల్ గా ఏముందో అది మీరు ముందే మాట్లాడుకోండి. ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు, సో అందుకే ఇప్పుడు ఆ ఆస్తుపాస్తులు ఏమిటో అవన్నీ ముందు మాట్లాడుకొని చేసుకోండి. లేదు నిజంగా మీకు కానీ అతనికి కానీ చాలా పెద్ద మనసు ఉంటే నీ పిల్లలు నా పిల్లలు అనుకోకుండా మన పిల్లలు అనుకొని మనం అందరం కలిసి ఉందామని కాపురం చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఆ ఏజ్ లో 60 ఇయర్స్ లో 55 ఇయర్స్ లో ఏమి ఉండదండి, ఏ ఫిజికల్ నీడ్స్ ఏమీ ఉండవండి. ఒక మనిషికి తోడు అనేదే ఉంటుంది. సో మనం పొద్దునంతా కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత మన కోసం ఒక మనిషి ఉన్నాడు అనే చూసుకుంటాం కానీ ఇక మిగతా ఆలోచనలు 99.9% ఉండవు. ఒకవేళ ఉంటే దానికి మనం ఎటువంటి అబ్జెక్షన్ చెప్పడానికి వీళ్ళదు. అది మనిషిని బట్టి ఉంటదండి. దానికి నువ్వు పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అందుకని విడాకులు తీసుకున్న తర్వాత కానీ భర్త కానీ భార్య కానీ చనిపోయిన వాళ్ళు చేసుకున్నప్పుడు మాత్రం ఒకసారి ఆలోచించుకోండి. పక్కన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. మరి ముఖ్యంగా పిల్లలకు చెప్పి పిల్లల పర్మిషన్ తీసుకొని చేసుకోండి. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకుండా నువ్వు చేసుకోకూడదు అనుకుంటే నీ డెసిషన్ నువ్వు తీసుకో. మరి నువ్వు చూడట్లేదు, నాకు రేపు ఆరోగ్యం బాగలేనప్పుడు నేను మంచాన పడితే నాకు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కావాలని నేను చేసుకుంటున్నానని పిల్లలకు ధైర్యంగా చెప్పండి. కానీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేది పెట్టుకోవద్దండి. దానివల్ల అనర్థాలే జరుగుతాయి తప్ప ఏమి జరగవు. ఈ ఆఫీసులలో ఈ ఎక్కడెక్కడ పని చేసేవాళ్ళు చేసే పని లేదంటే ఇలాంటివే. భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా భర్త అటుపోయి ఇటుపోయి రేపొద్దున వాడు చంపి వీడు చంపి ఇలాంటివి అనర్థాలు తెచ్చుకోకుండా లీగల్ గా ఏదైనా ప్రొసీడ్ అవి చేసుకోండి. సంతోషంగానే ఉంటారండి. అలా చేసుకోకూడదు మీరు అన్నట్టుగా రెండవ పెళ్లి చేసుకోకూడదు అనేది ఎక్కడ లేదండి. అంటే రెండవ పెళ్లి చేసుకున్నంత మాత్రాన సొసైటీకి జరిగే నష్టం ఏమి లేదు. సొసైటీకి ఎటువంటి నష్టం లేదు. సొసైటీ ఒకవేళ మీ గురించి మాట్లాడుకుంటే ఈ రోజే మాట్లాడుకుంటది, మళ్ళీ రేపొద్దున ఇంకొక కొత్తది జరుగుతుంది, దాని గురించి మాట్లాడుతుంది. సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. సొసైటీ గురించి మీరు పట్టించుకోవద్దండి. కాకపోతే ఏంటంటే కింద పడ్డారు కాబట్టి మళ్ళీ లేచి మళ్ళీ దెబ్బ తగలకుండా జాగ్రత్తగా మీరు కొత్త పార్ట్నర్తో లైఫ్ సాగించండి. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.